హలో ఓకే లెట్స్ గో. మనం ప్రీవియస్ టాపిక్లోనే ఎక్సర్సైజ్ 14.1 అనేది చూసుకున్నాం. ఈరోజు వచ్చేసరికి ఎక్సర్సైజ్ 14.2 అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఎక్సర్సైజ్ 14.1లోనే మనం మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫైండ్ అవుట్ చేసాం. మీన్లో మనం ఏ మెథడ్స్ క్యాలిక్యులేట్ చేసాం? ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి వచ్చేసరికి అప్రోప్రియేట్ మెథడ్. ఈ టూ మెథడ్స్ సంబంధించి నేను 4 ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ప్రీవియస్ ఎక్సర్సైజ్లోని డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 14.లో మనకు కొత్త టాపిక్ ఏంటంటే మీన్ కాదు, మోడ్. హౌ టు ఫైండ్ మోడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత మోడ్ అంటే మ్యాక్సిమం వాల్యూ లేదు, అన్నీ ఇంకా ఒకే వాల్యూ, ఒక లార్జ్ నెంబర్ ఆఫ్, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఎంతమంది ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అందులోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక మార్కు ఒకలాంటి మార్క్స్ కొంతమందికి వస్తాయి. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం మోడ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూసేసరికి మీకు అర్థమవుతుంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మోడ్ అనేది. ఒకసారి చూడండి, ఫార్ములా చూసుకోండి. ఫస్ట్ మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి f1 మైనస్ f0 బై 2f1 ఇంటూ 2 ఇంటూ f1 మైనస్ f0 మైనస్ f2 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ హెచ్. ఎల్ అంటే ఏంటి? లోవర్ క్లాస్ బౌండరీ. హెచ్ అంటే ఏంటి? సైజ్ ఆఫ్ మోడల్ క్లాస్ ఇంటర్వెల్. f1 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మనం ఏదైతే హయ్యెస్ట్ వాల్యూ తీసుకుంటామో దాన్ని f1 అని డినోట్ చేసుకోవాలి. ఏదైతే మనం ఒక వాల్యూని ఏదైతే ఫిక్స్ అవుతామో హయ్యెస్ట్గా ఉందని దాన్ని f1 అని డినోట్ చేసుకోవాలి. దానికి ప్రిసీడింగ్గా, అంటే దానికి ముందు ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో వాల్యూ దాన్ని f0 అని ట్రీట్ చేసుకోవాలి. ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద క్లాస్ మోడల్. నెక్స్ట్ f2 అంటే ఏంటి? సక్సీడింగ్. మనం ఏదైతే f1 ఆఫ్ మోడల్ క్లాస్ ఉందో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఉందో దానికి సక్సీడింగ్ వాల్యూని f2 అని తీసుకోవాలి. ఓకేనా? ఫార్ములా అర్థమైంది కదా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇలా ఉంది. ఫ్యామిలీ సైజ్ ఇచ్చారు 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మొత్తం ఎన్ని మంది ఫ్యామిలీస్? 6, 7, 3, 3, 5. ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా మోడ్ అనేది సింపుల్గా ఫార్ములా అప్లై చేసి, జస్ట్ మోడ్ ఫార్ములా అప్లై చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఓకేనా? హియర్ ద మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది మనకి? క్లాస్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత మనకి? ఇక్కడ మ్యాక్సిమం హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 7. ఓకేనా? మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 7. ఓకేనా? అండ్ ద కరస్పాండింగ్ టు ద ఫ్రీక్వెన్సీ అంటే మోడల్ క్లాస్ ఎంత అంతే మనకి? 4 to 6. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ దేన్ని f1 అని తీసుకుంటాం. ఇప్పుడు f1 అని నేను తీసుకోవాలి. దీన్ని ఇది ఏదైతే మనం మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ అని తీసుకున్నామో దాన్ని f1 అని డినోట్ చేసుకోవాలి. దానికి ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఇప్పుడు ఏటవుతుంది? f0 అవుతుంది. దానికి సక్సీడింగ్ ఉన్న వాల్యూ ఏటవుతుంది? f2 అవుతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చూసుకోండి. 4 to 6 అనేది ఇక్కడ మనకి క్లాస్ మోడల్. ఇక్కడ 4 అనేది ఎల్, లోవర్ క్లాస్ బౌండరీ. 4 f1 అనేది మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఎంత అది? 7. f0 వచ్చేసరికి ప్రిసీడింగ్ ద ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఎంత మనకు అది? 6. f2 వచ్చేసరికి సక్సీడింగ్ ది ఫ్రీక్వెన్సీ మోడల్ క్లాస్ వాల్యూ. ఎంత అది మనకి? 3. ఓకేనా? చూడండి ఒకసారి, అర్థమైందా? ఇప్పుడు మనం ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. హెచ్ అంటే ఏంటి? మనకి క్లాస్ మోడల్ యొక్క డిఫరెన్స్. డిఫరెన్స్ అంతా మనకి మొత్తం అన్నిటికీ ప్రతిదానికి
2. మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి F1 మైనస్ F0 బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ హెచ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఎల్ అంటే ఎంత మనకి 4 ప్లస్ F1 ఎంత మనకి 7, F0 ఎంత 6 బై 2 ఇంటూ 7 మైనస్ 6 మైనస్ 3 ఇంటూ హెచ్. హెచ్ ఎంత అంటే మనకి క్లాస్ మోడ్లో డిఫరెన్స్ ఎంత వాల్యూ 2. ఓకేనా? నెక్స్ట్ 4 ప్లస్ 1 బై 14, 2 7 14, 14 మైనస్ 6 8, 8 మైనస్ 3 5 ఇంటూ 3. దీన్ని మనకు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో అది మనకి మోడ్ అనమాట. ఫైండ్ ద మోడ్ అడిగారు కదా, వాల్యూ ఎంత అయితే వస్తుందో మనకి అది మోడ్. ఓకేనా? వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎక్సర్సైజ్ 14.2 ఎగ్జాంపుల్ 1 అని మెన్షన్ చేసి కామెంట్లో దీని ఆన్సర్ పెట్టండి. ఓకేనా? నేను ఈ ఎక్సర్సైజ్ ఎండింగ్ ఏ వీడియో అయితే చేస్తానో ఆ వీడియోలో మీకు ఆన్సర్ అనేది చెప్తాను. ఓకేనా? ఇక్కడ మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు దాని ఆన్సర్ మాత్రం మీరు కామెంట్ చేస్తే చూస్తాను మీరు ఆన్సర్ రైట్ వచ్చిందో రాంగ్ వచ్చింది. నెక్స్ట్ ఏజ్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మొత్తం ఎంతమంది పేషెంట్స్ 7, 12, 22, 25, 15, 7. ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద డేటా అండ్ ఆల్సో కంపేర్ అండ్ ఇంటర్ప్రిట్ ద మీన్ అండ్ మోడ్. అంటే రెండింటిని కంపేర్ చేసి చెప్పాలి. అంటే మోడ్ అంటే ఏంటి, మీన్ అంటే ఏంటి, మోడ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, మీన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం కూడా మనం ఇక్కడ చేసి చూపించాలి. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి, మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్లాస్ ఇంటర్వల్ ఏంటి మనకి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఓకేనా? ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసాను, సారీ, పేషెంట్స్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంత, ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 7, 12, 22, 25, 15, 7. ఓకేనా? క్లాస్ మార్క్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఏం చేయాలి, అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ అపాన్ 2. ఓకేనా? 10 ప్లస్ 0/2 5, 20 ప్లస్ 10/2 15, 30 ప్లస్ 20/2 25, 40 ప్లస్ 30/2 70/2. How much? 35. Next 50 plus 90/2. How much? 45. Next 60 plus 50/2. 110/2. How much? 55. ఓకేనా? ఇప్పుడు ఈ 2 వాటికి మనం మల్టిప్లై అనేది చేయాలి. ఇక్కడ 1 2 1 into 2 దెన్ 3. ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 7 5 35, 15 into 12 180. నెక్స్ట్ 22 into 25. ఓకే, వాల్యూస్ చూసారా? 22 into 25 550, 25 into 35 875, నెక్స్ట్ 15 into 45 675, నెక్స్ట్ 7 into 55 385. ఓకేనా? సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు వాల్యూ అంతా సమ్మేషన్ ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత మనకి వాల్యూ, ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఆన్సర్ చేయండి. ఎంత 88. నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత టోటల్ చేయండి. టోటల్ చేసి వాల్యూ మనం ఇక్కడ తీసుకోండి 2700. మనకి మీన్ యొక్క ఫార్ములా ఏంటి, మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. హౌ మచ్? సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత 2700, సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత 88. 2700 upon 88. What is the value? 30.68 average the patients attended. Average patient 30.68. 30.68 maximum average the age anamata patient age of the patient mean 30.68. నెక్స్ట్ వచ్చేసరికి మనం
క్యాలిక్యులేట్ చేయవలసిన క్వశ్చన్ అడిగారు కదా, నేను అడిగారు, మోడ్ అడిగారు. ఇప్పుడు మోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. మోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమం మనకి ఫ్రీక్వెన్సీ అంటే మనకి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడ 25. ఇది ఏంటని తీసుకోవాలి, F1. దీనికి ప్రిసీడింగ్గా ఉన్న వాల్యూని F0, దీనికి సక్సీడింగ్గా ఉన్న వాల్యూని F2. ఓకేనా. ఇక్కడ మనకి ఎల్ లోవర్ క్లాస్ బౌండరీ వచ్చేసరికి 30. హెచ్ క్లాస్ మార్క్ అంటే క్లాస్ ఇంటర్వల్ వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత, 40 - 30 10. మొత్తం అన్నిటికీ ఎంత, హెచ్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ, హెచ్ ఈక్వల్ టు 10. ఓకేనా. ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. లోవర్ క్లాస్ బౌండరీ ఎల్ ఈక్వల్ టు హౌ మచ్, 30. ఫ్రీక్వెన్సీ ఎంత, F1 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఎంత, F1 ఈక్వల్ టు 25. F0 ఈక్వల్ టు 22. F2 ఈక్వల్ టు 15. హెచ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మోడ్ యొక్క ఫార్ములా మనం డైరెక్ట్గా అప్లై చేయాలి. మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 - F0 బై 2 ఇంటూ F1 - F0 - F2 ఇంటూ హెచ్. ఓకేనా. ఎల్ ఎంత మనకి ఇక్కడ 30 ప్లస్ ఎల్ ఎంత మనకి 30 ప్లస్ నెక్స్ట్ F1 వచ్చేసరికి 25, F0 వచ్చేసరికి 22 బై 2 ఇంటూ F1 ఎంత 25, F0 ఎంత 22, F2 ఎంత 15, హెచ్ వాల్యూ ఎంత మనకి 10. 30 ప్లస్ 25 - 2 22 3 బై 50, 2 ఇంటూ 25 50 - 22 - 15 ఇంటూ 10. ఓకే. నెక్స్ట్ 30 ప్లస్ 3 బై 50 - 22 - 15. వాట్ ఈస్ ద వాల్యూ, 50 - 37 ఇంటూ 10. 30 ప్లస్ 3 బై 13 ఇంటూ 10. ఓకే. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 30 ప్లస్ 3 బై 13 ఇంటూ 10. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30 ప్లస్ 3 బై 13 ఇంటూ 10? వాట్ ఈస్ ద వాల్యూ, 2.31. టోటల్ వాల్యూ ఎంత మనకి 32.31. ఓకే. మ్యాక్సిమం ఏజ్డ్ యొక్క పేషెంట్స్ ఎంతమంది, ఎంత మ్యాక్సిమం ఏజ్ ఎంత ఇన్ ఇయర్స్ 32.31. అదే యావరేజ్గా ఎంతమంది, యావరేజ్గా ఏజ్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం మనం, 30.68. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి మనకి ఒక ఇంటర్ప్రిటేషన్ రాయమని చెప్పారు. ఓకేనా. చూడండి ఎలా రాస్తున్నాం. ఇంటర్ప్రిటేషన్. ఓకేనా. ఇంటర్ప్రిటేషన్. మోడ్ ఎంత వచ్చింది మనకి, మీన్ ఎంత వచ్చింది, ఫస్ట్ అది రాయాలి ఇంటర్ప్రిటేషన్లో. మోడ్ ఎంత, మీన్ ఎంత. మోడ్ వచ్చేసరికి 32.31 ఇయర్స్. నెక్స్ట్ మీన్ వచ్చేసరికి 30.68 ఇయర్స్. ఓకేనా. మీన్ వచ్చేసరికి 30.68 ఇయర్స్ రాయండి. ఇప్పుడు మ్యాక్సిమం number of patients admitted in the hospital are of the age of 32.31 years approximately. ఓకేనా. 32.31 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ. అలాగే వైల్ an
యావరేజ్ ఏజ్ ఆఫ్ పేషెంట్స్ admitted in the hospital admitted to the hospital is 30.68 ఇయర్స్. ఓకేనా, ఇలా రాయాలి ఇంటర్ప్రిటేషన్. సో ఈరోజు మనం మోడ్లోని 2 మెథడ్స్, ఒకటి డైరెక్ట్ మోడ్ అప్లై చేసేలాగా, ఇంకోటి మెయిన్ మోడ్, రెండు చేసి అలాగే అప్లై చేయాలి కూడా మనం తెలుసుకుందాం. దీన్ని బట్టి మీరు ఒక ఎగ్జాంపుల్, మీ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేయండి. అందులో ఏమైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాకు కామెంట్లోని మెన్షన్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చెప్తున్నాను అని ఏమనుకోవద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఇంకా వీలైతే ఒక లైక్ కొట్టండి.